శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమతి స్పిరిచువల్ వీడియోస్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 963 నామము క్షమాత్మిక. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షమాత్మికాయ నమ అని చెప్పాలి. క్షమమును ఆత్మిక స్వరూపంగా గలది. ఇంద్రియ నిగ్రహాన్ని శమం అంటారు. ఇది ఉన్నవారికే శాంతి ఉంటుంది. యోగంలో సమాధి స్థితి రావాలంటే మొదటి మెట్టుగా ఇంద్రియాలు మనసు మన యందు లీనమవడం జరగాలి. అటు పైన రెండవ మెట్టుగా ఆ ఇంద్రియాలు మనసు మన యందు వర్తించాలి. అంటే మనం చెప్పినట్టు వినాలి. ఇలా జరగటానికి చాలా అభ్యాసం అవసరమవుతుంది. ఈ అభ్యాసం మీద క్షమించడం ఆధారపడి ఉంటుంది. మంచి చెడులను కూడా ఈ అభ్యాసం వల్లనే మనలో ఏర్పరచుకుంటాము. సృష్టిలో కూడా ఇలా జరుగును అని ఉంటుంది. అలా జరుగుతుంది. దస్ ఇట్ వాజ్ రిటెన్ సో ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్. ఇలా జరుగును లోనే జరుగును అన్న దానిలోనికి ఇలా జరిగితే బాగుండును అన్నది లీనమవ్వాలి. అప్పుడు మన ద్వారా అమ్మవారి సంకల్పం పనిచేసే మంచి పనులు జరగటం ప్రారంభమవుతాయి. ఇలా జరగటం కూడా అభ్యాసం వల్లనే సాధ్యం. ఈ విధంగా అభ్యాసం వల్ల క్షమించడం జరిగితే క్షమాత్మిక సిద్ధిస్తుంది. ఆత్మవంతునకు మనసు ఆత్మలాగా పనిచేస్తుంది. కానీ మనసు ఆత్మ కాదు. మనకు కావాల్సింది ఏదో ఉన్నట్లు అనిపించడమే నరకం. ఇది మనసుకు సంబంధించిన జాడ్యం. మనసు మనంగా మారినప్పుడు నిగ్రహం సిద్ధిస్తూ ఉంటే కానీ మనసు మన వేరువేరుగా ఉన్నంత వరకు నిగ్రహం సిద్ధించదు. ఈ నిగ్రహాన్ని కలిగించేవాడే శంకరుడు. ఇది కలిగినప్పుడు ఉండే స్థితిని శివం అంటారు. శరీరానికి కావలసినవి ఉండవచ్చు. అవి ఎలాగూ అవసరాన్ని బట్టి ఆయా సమయాల్లో ఏర్పడుతాయి. అయితే మనకు కావలసినవి అంటూ ఉండని స్థితి మనకు రావాలి. ఈ స్థితి ప్రయాణ కాలంలోగా మనకు వస్తే మనం అదృష్టవంతులమే. ఈ స్థితి సన్యాసం పుచ్చుకుంటే వచ్చే స్థితి కాదు. సన్యాసం పుచ్చుకోకపోతే సాధనలో రావచ్చు. అంటే సన్యాసం పుచ్చుకోవడానికి ముక్త సంఘస్థితికి సంబంధం లేదన్నమాట. న్యాయానికి ఈ స్థితికి వచ్చినప్పుడు సన్యసిస్తే బాగుంటుంది. లేకపోతే ఎబ్బెట్టుగా ఉంటుంది. గీతలో ప్రతిపాదించిన ప్రయాణ కాలం, అంత్యకాలం, వీటిని పోయే కాలం అని అర్థం చెప్పుకుంటే యోగమంతా మరణానికి ప్రయత్నం ప్రిపరేషన్ ఆఫ్ డెత్ అనే అనార్థానికి దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మనలో ఎక్కడెక్కడ ఏం పార్ట్లు ఉంటాయో అక్కడక్కడ తెగాలి. ఆ తెగడం జరిగేట్టు చూసేవాణ్ణి దైవోభిషక్ అన్నారు. నమ్మకములో ఏనే శంకరుడు. అంటే శంను కలిగించేవాడు. ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ అనేవి ఉంటే కోరుకోవాల్సింది ఒకటే. అదే శం. ఇదొకటే కోరతగింది. దీంతో కోరికలు కోరడం ఇక ఉండదు. అంటే కోరికలు కోరకుండా ఉండే గుణాన్ని ఈ శం ప్రసాదిస్తుంది. గీతాంజలిలో రవీంద్రుడు ఈ ప్రార్థన చేస్తున్నాము అనే బంగారు సంఖ్యలు మాకు లేకుండా చూడు ప్రభు అని ప్రార్థిస్తాడు. ఈ ప్రార్థన భావమే ఈ క్షమాత్మిక నామం యొక్క అర్థం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓం తర్వాత విలువైన ఏకాక్షర మంత్రం శం. శమమును ఆత్మస్వరూపంగా కలిగినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 964 నామము బంధుక కుస్మ ప్రఖ్య. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బంధుక కుస్మ ప్రఖ్యాయ నమ అని చెప్పాలి. బంధుక కుస్మ బంధుక పుష్ప కాంతితో ప్రాఖ్య ప్రకాశించుచున్నది. మందార పువ్వు లాగానే ఎర్రగా ఉండే మంకెన పువ్వుకు బంధుక కుస్మం అనే నామాంతరం కూడా ఉంది. సాధారణంగా ఈ పువ్వులు మన ఆంధ్ర ప్రాంతంలో కంటే వంగదేశంలో విశేషంగా లభిస్తాయి. దీని పుష్పాలే కాదు, దీని వృక్షపు చెక్కలు కూడా బాగా ఎర్రగా ఉంటాయి. అమ్మవారు బయటకు తనకు తాను వెడలుతున్నప్పుడు ఈ మంకెన పుష్పంలాగా విచ్చుకుంటుంది. ప్రఖ్య అంటే ఉచ్చరించబడట అనే కూడా అర్థం ఉంది. విచ్చుకోవటం, సృజించడం కూడా ఉచ్చరింపబడటం లాంటివే. కాబట్టి కుసుమ ప్రఖ్య అని వాడపడింది. మంకెన పూర్వపు కాంతితో ప్రకాశించుచున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.